డైనింగ్పై ఉన్న వాటిని చూసి శిశిర, శశాంక్ ఇద్దరూ లంచ్ చేయలేదని అర్థమైంది శాంతమ్మ గారికి. తను తెచ్చిన స్నాక్స్ ప్లేట్లో సర్ది టీ పెడతారు. హాయ్ గైస్, ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి భవానీ భవీస్ రాసిన ఎపిసోడ్ నెంబర్ 35లోకి వెళ్ళి తెలుసుకుందామా ఇప్పుడు ఏం జరగబోతుంది అని. మత్తుగా హాల్లో నిద్రపోతున్న శిశిరకి వంటగదిలో శబ్దానికి మెలకు వచ్చేసింది. లేచి వెళ్ళి, ఆంటీ ఎప్పుడు వచ్చారు? నన్ను లేపితే నేను పెడతాను కదా అని అంది. టీ పెట్టడం అయిపోయింది. నేను వచ్చేసరికి చాలా మత్తుగా నిద్రపోతున్నావురా, అందుకే లేపలేదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి పాపని లేపు అన్నారు. సరే అని లోపలికి వెళ్ళింది శిశిర. శశాంక్ పాపని తన గుండెల్లో పొదుపుకుంటే పాప అతనిపై కాలు మెడ చుట్టూ చేతిని వేసి గట్టిగా పట్టుకొని పడుకుంది. అతనే తండ్రి అని తెలియదు, కానీ అతనితో ఇట్టే కలిసిపోయింది, దగ్గరైపోయింది. రక్త సంబంధం అంటే ఇదేనేమో అని మనసులో అనుకుని బాత్రూంకి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యి టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. శబ్దానికి శశాంక్కి మెలకు వచ్చింది. శిశిరను చూసి టైం ఎంత అయింది అని అడిగాడు కళ్ళు నునుపుకుంటూ. అతను అడుగుతుంది తనను కాదు అన్నట్లు గ్రీష్మ అని పాపని తట్టి లేపి పక్కకి తిరిగిన పాపని ఎత్తుకొని హాల్లోకి వెళ్ళిపోయింది. సమాధానం చెప్పకుండా వెళ్తున్న ఆమెను చూసి, పొట్టిది, టైం చెప్పకుండా వెళ్ళింది చూడు, ఏం చేస్తాం, దాని టైం నడుస్తోంది అని అనుకుని ఫోన్ చూసుకున్నాడు. సాయంత్రం అయింది అని చూసి, ఇంతసేపు నిద్రపోయానేంటి అని అనుకుని ఫోన్ పక్కన పడేసి బోర్లా పడుకొని తలగడలో ముఖం పెట్టాడు. శిశిర వాడే షాంపూ స్మెల్ వస్తుంది పిల్లో నుండి. గుండెల నిండా గట్టిగా పీల్చుకొని మిస్సింగ్ యూ అని శిశిరను తలుచుకున్నాడు. లేచి ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చాడు. శాంతమ్మ గారు టీ ఇచ్చి స్నాక్స్ పెట్టారు. టీ తాగుతూ, మీకు నేను ఉండటం ఇబ్బంది అయితే చెప్పండి ఆంటీ, వెళ్ళిపోతాను. వాళ్ళని వదిలి ఉండలేక మిమ్మల్ని అడగకుండా ఇలా వచ్చేశాను అని చాలా అంటే చాలా పొలైట్గా ఆవిడని అడిగాడు. నాకేం ఇబ్బంది లేదు బాబు, మీరిద్దరూ హ్యాపీగా ఉండటమే నాకు కావాల్సింది అని శాంతమ్మ శశాంక్కు చెప్పింది. థ్యాంక్స్ ఆంటీ అని ఎంతో సంతోషంగా అన్నాడు. గ్రీష్మ, మనం ఇద్దరం అలా తిరిగి వద్దాంరా. శిశిర, నువ్వు నైట్కి డిన్నర్ రెడీ చెయ్యి అని పాపని తీసుకుని బయటికి వెళ్ళింది కాంతమ్మ. శిశిర ఖాళీ అయిన ప్లేట్స్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. నైట్ డిన్నర్ కోసం కూరగాయలు తరుగుతుంటే కిచెన్లోకి వచ్చాడు శశాంక్. నేను హెల్ప్ చేయనా అని అడిగాడు కొంచెం శిశిరకు దగ్గరగా వెళ్ళి. శిశిర మాత్రం ఏమీ వినపడనట్లు మౌనంగా కూరగాయల్ని కట్ చేసుకుంటూ ఉంది. శిశిర నిన్నే అడుగుతుంది, నేనేదైనా హెల్ప్ చేయనా అని అడుగుతున్నాను అన్నాడు మరికొంచెం గట్టిగా. శిశిర మాత్రం అతని వంక కూడా చూడకుండా అలాగే ఇంకొంచెం గట్టిగా ఆ కూరగాయల్ని కట్ చేస్తూ ఉంది. శిశిర ప్లీజ్, ఇలా ఎన్నాళ్ళు ఉంటావు? ఓకే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇకపై నీ చేతిని వదలను. పాపని నిన్ను బాగా చూసుకుంటాను. గతాన్ని నేను మార్చలేను. నీ క్షమాపణ అడగటం తప్పించి ఇలా శత్రువులా మాట్లాడుకోకుండా ఉండటం చాలా కష్టంగా ఉంది. నన్ను భర్తగా ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ ఫ్రెండ్గా చూడు ప్లీజ్. శిశిర, నా మాట విను ఒకసారి అని ఆమె భుజంపై చేతిని వేస్తుంటే శశాంక్ని దూరంగా నెట్టేసింది శిశిర. శిశిర ముఖంలో అసహ్యం, చిరాకు, కోపం మాత్రమే ఉన్నాయి. చూడు, తాళి కట్టాను నేను. భార్య అనే హక్కు అనే మాటలు నా దగ్గర చెప్పకు. నువ్వంటే నాకు చిరాకు, అసహ్యం. అవి ఎప్పటికీ మారవు. ఒక్క నా కూతురి కోసమే నీ ప్రజెన్స్ భరిస్తున్నాను. ఇక్కడి నుండి వెళ్ళు ప్లీజ్. నీ గాలి నన్ను తాకినా నాకు ఇష్టం లేదు అని చాలా కోపంగా చెప్పేసింది. ఆమె ముఖంలోని అసహ్యం చూస్తుంటే ఎందుకు బతికున్నానా అని అనిపిస్తోంది శశాంక్కు. నిమిషం కూడా అక్కడ ఉండలేక బయటికి వచ్చేశాడు. శిశిర తన ముందు ఉన్న గిన్నెలు గట్టిగా నేలకు విసిరేసింది. ఆ అని గట్టిగా అరిచి అక్కడే కింద కూర్చుని గట్టిగా ఏడ్చేసింది. ఇంటి బయట నుంచి ఆమె ఏడుపు విని బాధపడుతూ అక్కడి నుండి అలా ఆలోచిస్తూ నడుస్తూ దగ్గరలో ఉన్న పార్కులోకి వెళ్ళి కూర్చున్నాడు శిశిర. శశాంక్ అన్న పిలుపు విని పక్కకి చూశాడు. శాంతమ్మ అతని పక్కన కూర్చుని ఉంది. దూరంగా గ్రీష్మ ఆడుకుంటూ ఉంది. శిశిర కోపంలో ఏమన్నా అనినా కూడా పట్టించుకోవద్దు బాబు. తను ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. పాప పుట్టాక కొంచెం స్లోగా నార్మల్ అయ్యింది, కానీ ఆమె మానసిక స్థితి ఇంకా పూర్తిగా మెరుగవ్వలేదు. నేను పాప ఉన్నా తన మనసులో తన ఒంటరితనంతో పోరాడుతూనే ఉంది. తను నార్మల్ అవ్వాలి అంటే నువ్వు చాలా ఓపిగ్గా ప్రేమగా ఉండాలి.
తను కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా మారుతోంది అని ఆవిడ చెప్పారు. శశాంక్ ఆవిడ మాటలను వింటూ మౌనంగా ఉన్నాడు. శాంతమ్మ గారు అతని ఆలోచించుకునేందుకు అవకాశం ఇస్తూ గ్రీష్మ దగ్గరికి వెళ్ళిపోయింది, ఇక ఏమీ మాట్లాడకుండా. శశాంక్ను చూసి నేను డాడీతో కాసేపు ఆడుకుంటాను అని మారం చేసింది గ్రీష్మ. ఇప్పటికే ఎక్కువసేపు బయట ఉన్నావు తల్లి, ఇక వద్దు, రెస్ట్ తీసుకుందాం పదా, రెస్ట్ తీసుకోవాలి నువ్విక, వెళ్దాందా అంటూ ఆవిడన్నారు. నేను రాను, డాడీతో ఉంటాను అని మారం చేసింది. శశాంక్ లేచి వెళ్ళి పాపని ఎత్తుకుని మీరు వెళ్ళండి ఆంటీ, నేను తీసుకుని వస్తాను అని అన్నాడు. సరే బాబు, తొందరగా వచ్చేయండి అని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు. డాడీ స్వింగ్ అని ఉయ్యాలని చూపించింది. దాంట్లో పాపని కూర్చోపెట్టి స్లోగా ఊపాడు. కాసేపటికి పాప అల్లరికి తనను తాను మర్చిపోయాడు. ఇంటికి వచ్చిన శాంతమ్మ గారిని చూసి పాప ఏది ఆంటీ అని అడిగింది శిశిర. శశాంక్ ఆడిస్తున్నాడు శిశిరా, పాప కూడా ఉంటాను అని గొడవ చేసేసింది అని చెప్పగానే అయ్యో ఆంటీ, అతని దగ్గరికి ఎందుకు వదిలారు, అతనికి జాగ్రత్త లేదు అసలు అన్నది శిశిర. శిశిరా, పాప అతనికి కూడా కూతురు అన్న సంగతి మర్చిపోకు, తానే జాగ్రత్తగా తీసుకుని వస్తాళ్లే. సరే, వంట అయిపోయిందా అని అడిగింది. అవుతుందా ఆంటీ, మీరు ఫ్రెష్ అయ్యిరండి అని చెప్పింది శిశిర. సరేనంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ అలా ఫ్రెష్ అయిపోయి అటు ఇటు తిరుగుతున్న శిశిరను చూసి ఎందుకు శిశిర అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగారు. పాప ఇంకా రాలేదాంటీ అని చెప్పింది కంగారుగా. వస్తుందిలే శిశిరా, ఒంటరిగా ఏమీ లేదు కదా అన్నది. అదే నా భయం ఆంటీ, ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, అతను ఉన్నాడు అనే నా భయం. అతనికి వదిలేయటం మాత్రమే వచ్చి జాగ్రత్తగా తీసుకొని రావటం తెలియదు. మీరు కూర చూస్తూ ఉండండి, నేను చూసి వస్తాను అని శిశిర బయటికి నడిచింది. పాపని ఎత్తుకొని ఆమెనే చూస్తున్నాడు శశాంక్. అతని కళ్ళల్లో అంతులేని బాధ. ఆమె మాటలు అతని గుండె రంపపు కోత కోస్తున్నాయి. అతని బాధ తనకి పట్టనట్టు పాపని తీసుకొని తడిమి చూసి నీకేమీ కాలేదు కదా తల్లి అని అంటూ లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది శిశిర. శశాంక్ సైలెంట్గా లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని ఉన్నాడు. బాధపడకు శశాంక్ అని మెల్లిగా శశాంక్ దగ్గరికి వచ్చి శాంతమ్మ గారు చెప్పారు. బాధ ఏమీ లేదా ఆంటీ, తను అన్ని మాటలు అంటోంది అంటే ఎంత బాధపడి ఉండాలి నా వలన అని అనిపిస్తుంది అంతే అన్నాడు శశాంక్. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాగే ఈ ఛానల్లో మాయా డాటర్ ఆఫ్ అధర్మ మరియు రాధీస్ రైటర్స్ హబ్ రాసిన చిన్న చిన్ని కథలు కూడా రోజు ఇస్తున్నాను. వీలైతే వాటిని కూడా చూసేయండి. ఏదైనా పని పెట్టుకుంటే ఇక నైట్ దాకా నాకు టైం కుదరటం లేదని మీకు పొద్దున్నే ఇచ్చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు. చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ గురించి షేర్ చేయగలరు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. తిరిగి మరలా కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, బాయ్.